నిన్న పెద్దలు సకల శాఖ మార్చులు మరి ఏ శాఖనైనా అవలేలుగా అన్ని శాఖల గురించి మొన్నటి వరకు హోంశాఖ మార్చిలే అని అనుకున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని. నిన్న విద్యుత్ శాఖ మంత్రిగా కూడా మాట్లాడారు. కోర్స్ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా మాట్లాడారు. ఆ విషయానికి కూడా వెళ్దాం. ముందుగా విద్యుత్ శాఖ మంత్రిగా మన సకల శాఖ మంత్రి గారి అభినయం గురించి మాట్లాడుకుంటూ అందులో ఉన్న ముఖ్యమైన అంశాలని మనం చర్చించాలంటే మరి ఆయన చాలా చక్కగా రాబోయే రోజుల్లో మరి 6 నుంచి 10 వరకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా స్పష్టంగా తెలియజేశారు. మీరు ఫ్యాన్ ఆపేయమంటే అసలుకే మోసం వస్తుందని చెప్పి ఆ ఫ్యాన్ అయితే వదిలేశారు. బట్ ఏసీలు ఇటువంటివేమీ వాడద్దు. టీవీలు, ఏసీలు ఇలాగా ఎక్కువ పవర్ లాగే వాటిని మనం వాడకుండా 6 నుంచి 10 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే భవిష్యత్తులో మరి ఈ విద్యుత్ కష్టాలు ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కేంద్ర మంత్రి చెప్తున్న మాటలు నమ్మవద్దు అని ఈయన కొంచెం విద్యుత్ ఆదాకి కొన్ని చిట్కాలు, భవిష్యత్తులో రాబోతున్న కష్టాలకి కొన్ని ఇండికేషన్లు ఇచ్చి చాలా మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. అసలు అర్థం కాదు ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మా ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ముఖ్యమంత్రికి ప్రజల సమస్యల గురించి వివరించడానికి నియమించబడ్డ సలహాదారుడు. కానీ ఆయన ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తున్నారో ఇవ్వట్లేదో, మరి ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వడానికి ఆయనకి సమయం దొరుకుతుందో దొరకట్లేదో అన్నదే మరి పక్కన పెడితే ఆయన అది మానేసి అందరి మంత్రుల విషయాల్లో వేలు పెడుతూ పైగా ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి చెప్పడం మానేసి ముఖ్యమంత్రి సమస్యల్ని ఈ ప్రజలకు చెప్తున్నారు. ఆయన విద్యుత్ సమస్య అనేది చాలా తీవ్రమైన సమస్య. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ సమస్య గురించి మాట్లాడాలి. లేదు, ఆఫీసర్స్ ఉన్నారు, ఎలక్ట్రిసిటీ బోర్డ్ చైర్మన్ ఉన్నారు, జెన్కామ్ ఏపీ జెన్కో శ్రీకాంత్ గారు ఉన్నారు, సో ఏపీ ట్రాన్స్కో ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతూ మానేసి మరి ఏమంత ఎక్స్పీరియన్స్ ఉందని తగుదనమ్మా అంటే ఆఫీసర్ల బదులు, ముఖ్యమంత్రి బదులు, మంత్రుల బదులు కేవలం ఒక సలహాదారుడు, మరి ఒక సలహాదారుడి స్థాయిలో మరి ప్రజలకి ఇన్ని సలహాలు మరి ఆయన ఇస్తున్నారే, మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఇక వీటి గురించి వస్తే ముందుగా మరి ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి గతంలో సరే ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్లో మా నాయకులు కూడా చెప్పారు. కరెంట్ ఛార్జీలు గురించి మరి పెంచితే ఏం చేయాలో చెప్పారు. సరే అవన్నీ పక్కన పెడదాం. మరి ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో మరి జగనన్న విద్యుత్ వాత అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. అంటే జగనన్న విద్యుత్ వాత అని ఎందుకు అంటున్నానంటే మరి ప్రజలు ఆటోమేటిక్గా అలా అలవాటు పడిపోయారు. ప్రతిదానికి ప్రతి స్కీమ్కి జగనన్న లేకపోతే అప్పుడప్పుడు రాజన్న లేకపోతే వైఎస్ఆర్ అని పెడతంతో ఇలా మరి జనం అలవాటు పడిపోయి జనం పెట్టుకున్న, మేము పెట్టుకోకపోయినా జనం పెట్టిన స్కీమ్ పేరు జగనన్న విద్యుత్ వాత, అంటే ట్రూ అప్ ఛార్జెస్. మరి ఆ వాతకి మరి కొన్ని ఇబ్బందులు టెక్నికల్గా మరి రెగ్యులేటరీ కమిషన్ మరి ఇలాంటి వాతలు పెట్టాలంటే పబ్లిక్ హీరింగ్ చేసి పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా అభినయించి వాతలు పెట్టాలి తప్ప డైరెక్ట్గా వాతలు పెట్టే అవకాశం ఉందా అని కోర్టులో ప్రశ్నిస్తే అప్పుడు తూర్చని నాలుగు ఖర్చుకుని టెంపరీగా విద్యుత్ వాతని, జగనన్న విద్యుత్ వాతని వాయిదా వేసి కొత్త పథకం జగనన్న కరెంటు కోత, అది విద్యుత్ వాత
ఇప్పుడు కరెంటు కోత. సో జగనన్న కరెంటు కోత అనే నూతన పథకానికి మరి ఒక ఇండికేషన్ నిన్న పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూచాయిగా ఉందండి గట్టిగానే తెలియజేశారు. సో ఇప్పుడు ఇన్ ది ప్లేస్ ఆఫ్ జగనన్న విద్యుత్ కోత, జగనన్న కరెంటు కోత వస్తుంది. ఆల్రెడీ వాళ్ళ శ్రీకాకుళంలో ఇందాక చూసా న్యూస్ పేపర్లో 6 నుంచి 10 వరకు పవర్ కట్ ఉంటుందన్నారు. సో ఆ జిల్లాకు న్యాయం, ఇంకో జిల్లాకు న్యాయం ఉండదు కాబట్టి డెఫినెట్ గా 1-2 రోజుల్లో 6 to 10 అనేది కంపల్సరీగా అది నామ్ అయిపోతుంది. కాబట్టి ఈ కరెంటు కోత ఉంటుంది. అట్ ది సేమ్ టైం మరి ఒక్క కరెంటు కోతే సరిపోదన్నట్టు డెఫినెట్ గా వీళ్ళు రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు రేపో మాపో 4 ఊర్లు తిరిగి ఇలాగ విద్యుత్ వాతను కూడా, జగనన్న విద్యుత్ వాతను కూడా మనకి తప్పకుండా అందిస్తారు. సో ఆ విద్యుత్ వాతకు కూడా మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. బట్ ఒకటేంటంటే ఇది చాలా గమ్మత్తైన స్కీమ్స్. ఇది జగనన్న కరెంటు కోత పెరుగుతున్న కొద్దీ విద్యుత్ వాత తగ్గుతూ ఉంటుంది మనకి. సో ఎందుకంటే మరి కన్జంప్షన్ తగ్గుతుంది కాబట్టి సో ఓవరాల్ గా మనకు విద్యుత్ బిల్లులు మరి యాదృచ్ఛికంగా తగ్గే అవకాశం ఉంది. బట్ దీన్ని ప్రజలు మరి కరెంటు బిల్లులు తగ్గించారు జగనన్న అని పాజిటివ్ గా తీసుకుంటే అది మీ సహృదయం. చాలా సహృదయంతో ఆల్రెడీ మీరు ఉన్నారు కాబట్టి అదే సహృదయాన్ని ఇలాగే మా ప్రభుత్వానికి కొనసాగించాలని, రాబోయే రోజుల్లో వీలైతే అసలు మీకు బిల్లే లేకుండా చేస్తామని, అంటే కరెంటే లేకుండా చేస్తామని మరి ఇండికేషన్స్ ఆ రకంగా ఉన్నాయి. సో కరెంట్ లేని చీకటి రోజుల మనం చూసేది, పవర్కే బిల్లే రాని మంచి రోజుల అనేది చూద్దాం. మరి ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో. ఇక్కడ ఎందుకు ఇంత క్రైసిస్ వచ్చింది, ఆ పక్కన ఉన్న తెలంగాణ అంత బాగా ఎందుకు ఉందో విద్యుత్ విషయంలో. మరి వాళ్ళ కెపాసిటీ వచ్చి 14-15 వేల మెగావాట్లు. మరి అక్కడ దే హ్యావ్ వెరీ ఎఫిషియంట్, అంటే క్రెడిట్ ఓకే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా డెఫినెట్ గా మరి ట్రాన్స్కో తెలంగాణ జెన్కో ప్రభాకర్ రావు గారికి ఐ గివ్ ద టోటల్ క్రెడిట్. నో డౌట్ ఫ్రీడమ్ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చినప్పటికీ కూడా, ఎస్ పక్క రాష్ట్రం అయినప్పటికీ కూడా ఈ విషయంలో ఎవరైనా మంచి చేస్తున్నప్పుడు వారిని అభినందించడం అవసరం. ఐ గివ్ టోటల్ క్రెడిట్ టు ప్రభాకర్ రావు గారు. చాలా ఎఫిషియెంట్ గా మరి వాళ్ళకున్న కెపాసిటీలో షట్ డౌన్ అయిన కెపాసిటీ మెయింటెనెన్స్ కోసం ఇట్స్ హార్డ్లీ అరౌండ్ 5-6% వరకే. మరి అదే మనకు ఏమో కెపాసిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. తెలంగాణతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా మన కెపాసిటీస్ ఉన్నాయి. కానీ మరి మేజర్ కెపాసిటీస్ ని మనం వేరియస్ కారణాల దృష్ట్యా మరి షట్ డౌన్ చేసాం మెయింటెనెన్స్ పేరుతో. ఆర్టీపీపీ ఉంది, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్. మరి అది 5x210 మెగావాట్ కెపాసిటీ అండ్ కొత్తగా ఒక 600 మెగావాట్ ప్లాంట్ అక్కడ కట్టడం జరిగింది. ఇట్స్ బ్యూటిఫుల్ ప్లాంట్. ఒక్కొక్క రీజియన్ లో ఒక్కొక్క ప్లాంట్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో రాయలసీమలో ఎర్రగొంటల దగ్గర ఇప్పుడు ఆ ప్లాంట్ కట్టారు. ఎక్స్పాన్షన్ కూడా ఆ మధ్య చేశారు, 600 మెగావాట్ ప్లాంట్. మరి దాన్ని మధ్యలో ఎన్టీపీసీకి అమ్మాలని చూశారు. మరి వాళ్ళ ఆందోళన కారణం కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు, అది ఎన్టీపీసీకి అమ్మటాన్ని టెంపరీగా ఆపారు. అందులో చాలా మంది ఎంప్లాయీస్ ని దామోదరం సంజీవయ్య కృష్ణపట్నం పవర్ ప్లాంట్ కూడా మరి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. మరి అటువంటి కోల్ బేస్డ్ ప్లాంట్ ఇట్స్ ఏ గుడ్ లొకేషన్. అంటే ట్రాన్స్పోర్టేషన్ కొంత దూరం అయితే అవ్వచ్చు. పిట్ హెడ్ ప్లాంట్ తో మనం కంపేర్ చేయలేకపోయినప్పటికీ కూడా మనం అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్ని రకాల పవర్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. కోల్ బేస్డ్ పిట్ హెడ్ కాకపోతే కొంచెం
కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ సోలార్, విండ్ ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా తగ్గింది. ఎందుకంటే ప్లాంట్ల ఎఫిషియన్సీ కూడా పెరిగింది. గతంలో 1 మెగావాట్ సోలార్ అయితే 10 కోట్లు మెగావాట్ కాస్ట్ అయితే మరి 18% ఎనర్జీ పిఎల్ఎఫ్ ఉండేది. ఇప్పుడు ఆ క్యాపిటల్ కాస్ట్ వచ్చి మెగావాట్ 4 కోట్లు తగ్గిపోయింది. పిఎల్ఎఫ్ వచ్చి ఆల్మోస్ట్ 22-23% పెరిగింది. కాబట్టి లేటెస్ట్ టెండర్స్ లో ₹2.20 ఆ రేంజ్ కి ప్రైస్ పడింది. బట్ ఇది ₹2 వచ్చింది కదా అని చెప్పి ₹4 అయ్యే థర్మల్ విద్యుత్తుని మొత్తం మూసేయాలనుకుంటాం ఆత్మహత్య సదృశం. మరి అదొక ఇన్నోసెంట్ ఇన్ఫీరియర్ థింకింగ్. అది అన్ని మనం యావరేజ్ చేసుకోవాలి. ₹2 పవర్, ఎందుకంటే ఇది సూర్యుడు ఉదయించే ఈ 6-7 గంటలే మనకు వస్తుంది. థర్మల్ ప్లాంట్ అంటే 24 అవర్స్ మనకి రన్ అవుతుంది. అది నైట్ టైం లోడ్ పెంచుకోవచ్చు. డే టైం మనకి సోలార్ ఉన్నప్పుడు ఓకే 60% మినిమం లోడ్ రన్ అవ్వాలి. కాబట్టి బేస్ లోడ్ స్టేషన్ కింద దాన్ని తగ్గించుకుని మళ్ళీ సాయంత్రం అయితే పీక్ లోడ్కి ఆ సోలార్ ఉండదు. కాబట్టి విండ్ కూడా సీజన్ ఒక 4 నెలలు గట్టిగా ఉంటే ఇంకో 3 నెలలు కెపాసిటీ ఉండదు. సో కాబట్టి బేస్ లోడ్కి మనం థర్మల్ ప్లాంట్లు పెట్టుకుని కేవలం ఆ ప్రైస్ ప్రాతిపదికే కాకుండా ఓవరాల్గా ఆ మిక్స్లో ఎంత ప్రైస్ అవుతుంది మనకి కాస్ట్ ఆఫ్ జనరేషన్ అనేది చూసుకోవాలి తప్ప సంకుచిత స్వభావంతో మరి సోలార్ అయితే తక్కువ అవుతుంది కాబట్టి మొత్తం అంతా సోలార్ పెట్టేద్దామని చెప్పి మరి మనం కావాల్సినట్టు టెండర్లు పిలిచేసి సాయి ఎలక్ట్రికల్స్ ఇంకెవరెవరికో మరి టెండర్లు ఫైనలైజ్ చేసి ఏదన్నా ఇక్కడ ఎమోషనల్ గా డెసిషన్ తీసుకుంటూ జరుగుతుంది తప్ప మరి అధికారులకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే డెఫినెట్ గా మరి గత ప్రభుత్వంలో పెద్దగా పవర్ కట్స్ లేవు. మరి సడన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈవెన్ కృష్ణపట్నంలో 2x800 మెగావాట్ ఎప్పుడో కంప్లీట్ అయింది. 2014లో ఒకటి, 2016లో ఒకటి, ఇంకొక 1x800 ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎనీ టైం కమిషనింగ్ కి అది రెడీగానే ఉంది. మరి అది కూడా మరి ఆపరేషన్ లో లేదు. మరి దానికి కోల్ లింకేజెస్ ఉన్నప్పటికీ కూడా ఈ మన తగ్గిన కన్జంప్షన్ ని, ఈ కరోనా సమయంలో తగ్గిన కన్జంప్షన్ అవ్వచ్చు, మరి మరేదన్నా కారణం కావచ్చు, మరి ఆ ప్లాంట్స్ ని మరి కొంచెం పట్టించుకోకపోవటం. మరి 2000 చిల్లర మెగావాటు, అదొక 1700 మెగావాట్ రాయలసీమ, ఇంత కెపాసిటీని మనం సక్రమంగా మరి కనీసం ఏ ప్లాంట్ అయినా ఒక 1.5-2 months నిల్వ మన ప్లాంట్ ఆపినప్పటికీ కూడా ఆ నిల్వలు ఉంచుకొని మరి ఆ స్టాఫ్ను ఉంచుకొని మరి క్రైసిస్ వచ్చినప్పుడు రన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ అవగాహన లోపం, పరిపాలన రాహిత్యం మరి చాలా స్పష్టంగా అయితే కనపడుతుంది. మరి ఇది ఎందుకంటే మనం చేసుకోవాల్సిన ఆత్మవిమర్శ, ప్రతిదాన్ని పక్కోడి మీద నెట్టేయటం, లేకపోతే సెంటర్కి లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చేతులు దులిపేసుకుంటాం. బొగ్గుకి ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పి ఒక జాతీయ స్థాయిలో వారు ఒక స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు చెప్పేది, కేంద్ర మంత్రి చెప్పేది అబద్ధం అని చెప్పి ముఖ్యమంత్రి నియమించుకున్న వందలాది సలహాదారుల్లో ఒక సలహాదారుడు మరి కేంద్రం చెప్పేది అబద్ధం అని చెప్పి మాట్లాడటం చాలా అసంబద్ధంగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. కూర్చోండి, యూ సిట్ విత్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఫీషియల్స్, అట్లీస్ట్ కరెక్టివ్ మెజర్స్ ఏంటి అన్నదే మనం చూసుకోకుండా లెటర్ రాసాం అయిపోయింది అని మనం ఊరుకుంటే అందరికీ తెలుసు. విజయవాడ నార్ల తాతారావు థర్మల్ స్టేషన్ పెద్ద కెపాసిటీ లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అది. అక్కడ కూడా మరి ఎక్స్పాన్షన్ కూడా నత్తనడకం నడుస్తుంది. మరి కోల్ నిల్వలు ఎందుకని లేవు? మరి అక్టోబర్ 1వ తారీఖు అన్ని సజావుగా ఉన్నాయి, అద్భుతంగా చేస్తున్నామని చెప్పారు. మరి 10 రోజుల్లోనే మరి అక్కడి నుంచి కోతల దిశగా మరి ఎందుకు మనం ముందుకెళ్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. మించిపోయింది ఓకే, నో డౌట్, చేతులు కాలినాయి. బట్ ఇప్పటికైనా సరే అధికారులకి ఫ్రీడమ్ ఇచ్చి
అధికారులతోటి సజ్జల గారు మాట్లాడకుండా మీరు అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఏంటి వాట్ బెస్ట్ వీ కెన్ డూ అని నిజంగా బొగ్గే ప్రాబ్లం అనుకుంటే మరి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు కదా, మరి ఏనాడైనా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగానని చెప్పి హోంమంత్రి గారిని కలిసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగానని చెప్పి చెప్పడం తప్ప మరి కోల్ మినిస్టర్ గారిని మరి వ్యక్తిగతంగా ఎప్పుడైనా కలిసారా? కోల్ లింకేజెస్ ని కొంచెం పెంచుకోవాలి అంటే ఏదన్నా కోల్ మైన్స్ అలొకేట్ చేయమని చెప్పి అడిగి ఆ దిశగా పర్సూ చేశారా? కోల్ మైనింగ్ లో ఉన్న కాంట్రాక్టర్లని వారి అవసరాలకి ఆ కోల్ మినిస్టర్ వాళ్ళతో మాట్లాడుకోవడం తప్ప ఏనాడైనా మాకు ఈ ప్లాంట్లు ఉన్నాయి, మాకు ఈ కోల్ లింకేజ్ ఇవ్వండి అని చెప్పి పర్సూ చేసాము. ఇవన్నీ కూడా మరి అవసరం. మనం విద్యుత్ కొరత లేకుండా చూసుకోవాలి అంటే ఈ ప్లానింగ్ అంతా అవసరం. అన్ని సక్రమంగా జరిగినప్పుడు మనం ఎంత కష్టపడి ఈ ప్లానింగ్ చేసినా కూడా ఎవరికి తెలియకపోవచ్చు, బట్ అది మన బాధ్యత. సమస్య లేకుండా చూడాలి. సమస్య వచ్చినప్పుడు మరి ఇప్పుడు మనం పక్కోడి మీదకి గెంటేస్తున్నాం, కేంద్రానికి లేఖ రాసేమను మరొకటను. సో డెఫినెట్ గా ఇక్కడ ఉన్నది పూర్తి ఫోకస్ లేకపోయినందువల్లే ఈ సమస్య మనకి ఈ ధరలు పెంచడం, ఈ విద్యుత్ కోతలు కానీ ఈ కరెంటు కోతలు కానీ వచ్చినాయి. అసలే ఇండస్ట్రియలైజేషన్ పూర్తిగా దెబ్బతిని ఉంది. ఇప్పుడు థ్యాంక్స్ టు ఇంటర్నేషనల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది. అలాగే మరి ఆ పెరిగిన ప్రైస్ మీద ఆ ఎక్సైజ్ డ్యూటీ కానీ అలాగే దాని మీద మన స్టేట్ ట్యాక్సెస్ కానీ అది చాలక రోడ్లు లేని రోడ్ల కోసం మనం వేస్తున్న ఈ బాదుడు కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే రెండు కూడా సెంచరీ దాటేసినాయి. పెట్రోల్ 110 అయిపోయింది, డీజిల్ సెంచరీ దాటింది. సో మరి ఇలా సెంచరీ దాటిన తర్వాత మరి ఇలా మనం పవర్ కట్లు పెడితే మరి డీజిల్ మీద ఆల్టర్నేటివ్, ఎందుకంటే 24 అవర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి, 24 గంటలు నడిచే పరిశ్రమలో మరి ఇప్పుడు డీజిల్ మీద రన్ అవ్వాలి అంటే ఆ 4 గంటలు ఎంత అవుతుంది యూనిట్? కనీసం 20 రూపాయల నుంచి 25 రూపాయలు యూనిట్కి మరి డీజిల్ మీద నడపాలంటే అయితే మరి ఇది ఇండస్ట్రీస్, అసలే కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీస్ ఈ భారాన్ని భరించగలవా? మరి దీన్ని తప్పు ఎవరిది? తప్పు మనం చేసి మరి ఇప్పుడు 15 రూపాయలకి 20 రూపాయలకి కొనవలసి వస్తుంది కాబట్టి మీరు సీరియల్స్ చూడొద్దు, ఏ ఫ్యాన్లు అంటే వేసుకోండి కానీ ఏసీలు వేసుకోవద్దు. మరి ఇంకా ఇలా రకరకాల రెస్ట్రిక్షన్స్ అన్ని పెట్టడం ఎంతవరకు భావ్యం అనేది దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి పవర్ టైట్నెస్ ఉంది, బట్ దట్ డజంట్ మీన్ ఈ రకంగా మీరు అన్ని ఆపు కూర్చోండి, అన్ని మూసుకు కూర్చోండి అని చెప్పి, కిటికీలు తెరుచు కూర్చోండి, అన్ని ఆపు కూర్చోండి అని చెప్పి ఇటువంటి హితవచనాలు ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లేదు. నో డౌట్ తప్పు మన సైడ్ ఉంది. మనం ఎంత కవర్ చేసుకోవాలనుకున్నా సరే తప్పు ఉంది. తప్పుని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఫర్దర్ ఎక్స్టెండ్ అయ్యి మరింత కోతల దిశగా వెళ్లకుండా ఆ కరెక్టివ్ స్టెప్స్ ఏం చేయాలి? ఇప్పుడు మీకు కరెక్ట్ వైద్యం ఏదొచ్చినా సరే ఆ చార్టెడ్ అకౌంటెంటో ఆ ఎక్స్ సాక్షి కరెస్పాండెంటో వీళ్ళే మీకు సలహాదారులు తప్ప ఆ రంగంలో ఉన్న నిష్ణాతులతోటి మీరు పిలిచి మాట్లాడిన దాఖలాలు అయితే మరి నాకైతే కనపడతలేదు. ఇప్పటికైనా మీకు తెలిసిన వాళ్ళే మేధావులని, మీరే మేధావులని గిరిగీసు కూర్చోకుండా, మీరు మేధావి అయి ఉండొచ్చు, మీరు మేధావి కాకపోతే 151 సీట్లు ఎందుకు వస్తాయి? రావు. డెఫినెట్లీ యువర్ మేధావి, బట్ యూ మస్ట్ have been a మేధావి in electioneering. But electrical engineering is different and electioneering is different. Prashant Kishore can't come for your rescue in your power management.
పొలిటికల్ పవర్ మేనేజ్మెంట్ ఎస్ ఈజ్ గుడ్, బట్ రియల్ ఎనర్జీ మేనేజ్మెంట్, పవర్ మేనేజ్మెంట్, ఇప్పుడు విద్యుత్ ఏది పెడితే షాక్ కొట్టేది, విద్యుత్ మేనేజ్మెంట్ లో ఇప్పుడు మనం ఫెయిల్ అయితే ఈ పవర్ కట్ మనం చేస్తే మన పవర్ కట్ అయ్యే పెను ప్రమాదం ముంచుకొస్తుంది మనకి. సో కాబట్టి మన పవర్ని మనం కాపాడుకోవాలంటే ప్రజలకున్న పవర్ని మనం కట్ చేయకూడదు. వాళ్ళకి ఇవ్వవలసిన, మన బాధ్యతగా వారికి అందించవలసిన పవర్ని కట్ చేస్తే మన పవర్ని కట్ చేస్తారు అని మనం తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈరోజు రెండో అంశం, మళ్ళీ ఇక్కడ కూడా మరి మ్యూచువల్గా నీలాపనిందులు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. అదేంటంటే ఇళ్ల స్థలాలు జగనన్న 17,004 జగన్మోహన్ పురాలు, అదే కదా పేరు, జగన్మోహన్ పురం కదమ్మా, జగన్మోహన పురం నాకు చదివినట్టు గుర్తు. 17,004 జగన్మోహన పురాలు, దానికి అద్భుతమైన ద్వారాలు, ఆ ద్వారాలపై చిరునవ్వుతో ఒక పక్క మా రాజశేఖర రెడ్డి గారు, ఇంకో పక్క మా జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో, అంతవరకు ఆ ద్వారాలు అయితే ఆల్రెడీ కట్టేశారు. ఎవరో 127 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళని వద్దనంటారు, తెలుగుదేశం వల్లే వేయించారని చెప్పి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు అని అంటలా, బట్ తెలుగుదేశం వల్లే అతనితో ఏదో ఒక కాగితం అని చెప్పి ఇంకో కాగితం మీద సంతకం పెట్టించుకున్నట్టున్నారని చెప్పారు. ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, ఏ కాగితం మీద అయినా తెలుగుదేశం వాళ్ళు వచ్చి మన వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ సింపథైజర్ సంతకం ఎందుకు తీసుకుంటారు, తీసుకుంటే అతను ఎందుకు పెట్టాడు, అసలు ఏ కేసు వేయటం కోసం అతను పెట్టాడు, ఇవన్నీ పక్కన పెడదాం. అసలు ఈ మట్స్లింగింగ్ అంతా అనవసరం. జరిగింది ఏంటి, మనం ఒక స్కీమ్, ఒక 50,000 కోట్ల స్కీము, ఆ స్కీమ్ లబ్ధిదారులకి లబ్ధి అందుతుందో లేదో తెలియదు, కానీ మరి చాలాసార్లు చెప్పుకున్నాం. మరి భూసేకరణ కోసం ఆల్రెడీ 15,000 కోట్లు ఖర్చు పెట్టాం. మన మెమరీస్ రైట్, అరౌండ్ 58,000 ఎకరాలు సేకరణ అనేది స్కీము. మరి విశాఖపట్నం లాంటి జిల్లాలో కేవలం 98 కోట్లే మరి ఖర్చు పెట్టారు. దట్స్ గుడ్, ఎందుకంటే ప్రభుత్వ భూములే ఎక్వైర్ చేశారు. ఐ థింక్ దట్ కలెక్టర్ మస్ట్ హావ్ బీన్ వెరీ గుడ్ కలెక్టర్. బట్ ఈస్ట్ గోదావరిలో మరి ఏంటో, విశాఖపట్నం కూడా కొత్త జిల్లా, అక్కడ యాక్చువల్గా రాజధాని అది ఇది అన్నారు కాబట్టి ఇంకా రేట్లు ఎక్కువ ఉండాలి అక్కడ. మరి ఇక్కడ ఈస్ట్ గోదావరిలో మరి 3,000 చిల్లర కోట్లు కేటాయించడం జరిగింది. సరే, ఆ భూముల్లో మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు, అక్కడ చాలా ఎక్కువగా మేసేశారనేది పెద్ద అభియోగం. అలాగే చాలా చోట్ల. సరే, ఈ స్కీమ్ వలన ప్రముఖ లబ్ధిదారులు ల్యాండ్ ఎక్వైర్ చేసిన వాళ్ళు అనేది సుస్పష్టం. ఆ తర్వాత ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళు చాలా బాగా బాగుపడ్డారు అన్నది సుస్పష్టం. ఇప్పుడు మరి వీళ్ళందరినీ బాగు చేసిన, అంటే మరి కొన్ని చోట్ల 20,000 ఇచ్చారన్నారు, 25,000 ఇచ్చారన్నారు, నేను చాలా ఎవిడెన్స్లు కూడా ఇచ్చా. సో ఇప్పుడు వీళ్ళందరికీ లబ్ధి చేకూర్చిన సోకాల్డ్ జగనన్న కాలనీలో నివాసిత లబ్ధిదారుల భవిష్యత్తు కాస్త అస్పష్టం. ఆ అస్పష్టానికి కారణం డెఫినెట్గా కోర్టు కానే కాదు. ఎందుకంటే కోర్టు ఏం చెప్పింది, ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్ 2-3 పాయింట్స్. కోర్టు ఏం చెప్పిందంటే, రెగ్యులేట్ అండ్ ఫాలో ఆల్రెడీ ఫ్రేమ్డ్ అండ్ ఎగ్జిస్టింగ్ గైడ్ లైన్స్ లైక్ టౌన్ ప్లానింగ్, నేషనల్ బిల్డింగ్ కోడ్ and rules, and according to section 54(3) of AP Building Rules 2017 and section 5 of AP Assigned Lands Prohibition of Transfer Act 1977. అంటే రిజిస్ట్రేషన్ చేయాలి అంటే
అసైన్ ల్యాండ్స్ చట్టం 1977లో మనం పాస్ చేసుకున్నాం. దాని ప్రకారం అలాగే టౌన్ ప్లానింగ్ నేషనల్ బిల్డింగ్ కోడ్ అని కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటి ప్రకారం అంటే గ్రూప్ హౌసింగ్ ఉంటే కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాము ఎలా ఉండాలి. అలాగే మన రాష్ట్రంలో బిల్డింగ్ రూల్స్ 2017లో కొన్ని సవరణలు చేసుకున్నాం. ఈ రూల్స్ ని మీరు ఫాలో అయ్యారా లేదా? ఫాలో అయితే మంచిదే. వాళ్ళు చెప్పింది ఏంటంటే కేవలం ఒక నెల రోజుల్లో ఒక కమిటీ వేసి ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యారా లేదా? అప్పరెంట్ గా ఆ రూల్స్ ఫాలో అవునట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇలాగే చేయాలనుకుంటే కూడా కోర్టుకు అబ్జెక్షన్ లేదు. కానీ చట్టంలో ఒక రకంగా మన చర్యలు మరొక రకంగా ఉంటే అది కోర్టు దృష్టికి తెలుగుదేశం మద్దతుదారుడు తీసుకొచ్చిన, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ మద్దతుదారుడు తీసుకొచ్చిన, జనసేన కార్యకర్త తీసుకొచ్చిన, లేక నారాయణ గారు సిపిఎం సిపిఐ ఎవరైనా అనుకోండి, ఎవరు తీసుకొచ్చినా కూడా కోర్టు చూసేది అతను కేసు వేసిన వాడు ఏ పార్టీయా అన్నది కాదు. కోర్టు కేవలం చట్టం చేసే అధికారం కోర్టులకి లేదు. చాలా మంది మరి తెలియక అనుకుంటే అనుకోవచ్చు. చట్టం చేసే అధికారం కోర్టులకి లేదు. చట్టం చేసే అధికారం రాష్ట్ర స్థాయిలో చట్టసభలకి, కేంద్ర స్థాయిలో. సో మేము చేసిన చట్టాలని సజావుగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అన్న న్యాయ నిర్ణేతే న్యాయస్థానం. ఊరికనే వాళ్ళని నిందించి ఉపయోగం లేదు. ఆయన చెప్పింది చాలా స్పష్టం. ఇల్లు కట్టడానికి డబ్బులు లేక మా వాళ్ళే ఇలా చేసుకున్నారు అనేది ప్రధాన ప్రతిపక్ష ఆరోపణ. ఆరోపణలో నిజం ఉంటే ఉండొచ్చు. బట్ తెలుగుదేశం వాళ్ళే కావాలని చెప్పి మా వాడితో మభ్యపెట్టి అదేదో చూపెట్టి ఇంక దేని మీద సైన్ చేయించుకుని మరి ఈ రకంగా వేశారనేది మా పార్టీ వాళ్ళ ఆరోపణ. ఏదేమైనా ఒక పొగల మురళి అనే వాడి మీద నడుస్తుంది కాదంతా. బట్ ఇంకో 127 మంది ఉన్నారు. ఆ 127 మంది ఎవరు? వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? వాడు వైసీపీ, జనసేన ఇవన్నీ చూస్తారా? అది కాదు పాయింట్. అది ఎవరైనా కానివ్వండి, కోర్టు చూసేది ఈవెన్ సువోమోటోగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నా మీద సువోమోటో పోలీసులే పెట్టారు చూసారా మన మీద. సో అలాగా సో ఈ పోలీసులకి అప్పుడు ఏదో జరుగుతుంది అన్న జ్ఞానోదయంతో నార్మల్ గా కంప్లైంట్లు ఎవరైనా ఇస్తే పోలీసు చర్యలు తీసుకుంటారు. మరి వీళ్ళకి ఎవరు కంప్లైంట్లు ఇవ్వట్లేదో, మరి వీళ్ళు ఖాళీ ఎక్కువైపోయిందో మరి పోలీసులే చర్యలు తీసుకున్నట్టుగా కోర్టులు కూడా సువోమోటోగా తీసుకునే హక్కు కూడా వాళ్ళకు ఉంది. పొదులు మురళయ్య లేకపోతే ఇంక ఎక్సా వయ్య ఎల్లయ్య పుల్లయ్య ఎవడో వేయకపోయినా కూడా కోర్టు కూడా సువోమోటోగా ఏంట్రా బాబు 17,000 జగన్మోహన్ పురాలు అంటున్నారు, ఏంటి పురాలేంటి గోలేంటి అని ఒకసారి చూస్తే వాళ్ళు కూడా సువోమోటోగా తీసుకోవచ్చు. సరే ఇక్కడ ఎవరో వేశారు, ఒక 120 మంది 127 మంది వేశారు. వేస్తే పాయింట్ గురించి ఎవరో మాట్లాడతలా. అది నేను బాధపడింది ఎక్కడంటే మా యూసరా రైకాపాస్ కానీ, టీడీపీ పార్టీ వాళ్ళు కానీ, జన సైనికులు కానీ అసలు పాయింట్ గురించి మాట్లాడతలా. ఎవరితోనో స్టేట్మెంట్ ఇప్పిస్తారు. నాకు 1 సెంట్ చాలగా, ఉండటానికి నాకు లేని నొప్పి నీకేంటి అని కొద్ది మందితో ప్రాక్టీస్ చేయించి మా వాళ్ళు మాట్లాడించారు. ఫైన్, అతనికి నొప్పి లేకపోవచ్చు. బట్ మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి, మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. నా ఇష్టం అంటే ఎలా కుదురుతుంది? నీ భార్యనే నువ్వు సమ్మతి లేకుండా చేస్తే అది రేపు కిందకు వస్తుందని చెప్పి చట్టాలు ఉన్నాయి. సో మనం చట్టాలకు లోబడి ఉండాలి. నా ఇష్టం, నేను ఒకరి మీద ఒకరు పడుకుంటాం, ఎవరి మీదైనా పడుకుంటాం, నాకు ఆరంభం చాలు
ఏం జైల్లో ఉండలేదా? 6/5 మేము కూడా వెళ్ళొచ్చాం కమన్నా, చూసాం. అందులో ఉండలేదా జనం? అలాగే ఉంటారు జగన్మోహన్ పురాల్లో. ఇవన్నీ జైల్లో అనుకుంటాం మేము, మా ఇష్టం అని అంటే కుదరదు బాబాయ్. నీ ఇష్టం చట్టానికి అనుగుణంగా ఉంటేనే నీ ఇష్టం. నీకు నా ఇష్టం నేను ఆయన సంస్థ మీద కొడతానంటే ఏం చేస్తారు? తీసుకెళ్ళి పొక్కలో పెడతారు. అలాగా నీ ఇష్టాలకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అందుకే చట్టాలు ఉన్నాయి. సో కాబట్టి చట్ట ప్రకారం ఉందా లేదా అనేదే కోర్టు పరిశీలించమంది. దానికి ఒక 2 నెలలు టైం తీసుకున్నారు. కాబట్టి కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం వాళ్ళు అన్నారని, వీళ్ళు అన్నారని, వీళ్ళు చేశారని, వాళ్ళు చేశారని, పేదవాడికి చిన్న నివాసం ఇవ్వాలంటే కూడా ఈ తెలుగుదేశం శక్తులు, ఆ శక్తులు, ఈ శక్తులు అని చెప్పి మాట్లాడటం అనేది నిజంగా చాలా దురదృష్టం. డబ్బులు మరి ప్రతిపక్ష పార్టీ నిన్న ఒక అభియోగం చేసింది ఏంటంటే, మరి కేంద్రం ఒక 3,000 చిల్లర కోట్లు ఇస్తే 2,000 కోట్లు వేరే దానికి మళ్లించారు. ఎలాగో ఏం చేయాలన్నా సొమ్ము లేవు కాబట్టి ఈ రకంగా చేశారు అని చెప్పి ఒక ఆరోపణ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారు చేశారు. మీరు చూసారా? అప్పుడు మేమేం చేయాలి? మేం చేయవలసింది ఏంటంటే, ఇదిగో ఈ 3,000 కోట్లు వచ్చింది, ఈ హెడ్లో వచ్చింది, మేము దీనికి ఖర్చు పెట్టాం. మీరు అన్నట్టు ఈ 2,000 కోట్లు మేము జగనన్న ఆశలాకో, జగనన్న దుబారాకో ఖర్చు పెట్టలేదు, మేము దీనికే ఖర్చు పెట్టామని చెప్పి చెప్పగలిగితే చక్కగా ఉంటుంది. మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అదే చెప్పారు. మీరు తప్పు చేయకపోతే కరెక్ట్గా సమాధానం చెప్పండి. కొన్నిటికి వెంటనే ఖండిస్తున్నారు, కొన్నిటికి ఖండించట్లేదు కాబట్టి ఆ తప్పును మీరు ఒప్పుకున్నట్టుగా మరి జనం భావిస్తున్నారు. కాబట్టి మరి మీరు ఖండించవలసిన బాధ్యత మీ మీద ఉంది అని కూడా అరుణ్ చాలా స్పష్టంగా చెప్పారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. సో అలా ఈ 2,000 కోట్లు మనం మిగిలిన వాటిలాగా దారి మళ్లించకపోతే, అలా అడిగింది ఈ 2,000 కోట్ల గురించే ప్రస్తుతం ఆరా. ఇది నిజంగా మనం మళ్లించకపోతే ఇది చెప్పేస్తే ఇందులో చాలా కవర్ చేసుకోవచ్చు మనం. మరి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. లేదు మరి నిజంగా మళ్లించుంటే మరి ఎందుకంటే ఆప్షన్ లేదు, తిరిగి రివర్స్లో తిట్టేయటం, మరి అదే మరి కంటిన్యూ చేయవలసి వస్తుంది. బట్ అల్టిమేట్గా మనం చూడవలసింది, ఇంకా పైగా ఒక కామెంట్ కూడా చేశారు మా సజ్జన రామకృష్ణారెడ్డి గారు. ఆ టిట్కో ఏదైతే హౌసెస్ ఆ బ్యూటిఫుల్గా నేను చూసా, గతంలో నా నియోజకవర్గంలో కూడా భీమవరంలో ఎన్నో వేల హౌసెస్, పాలకొల్లులో సరే ఆఖరి స్టేజ్లో ఆపేశారు, అది వేరే విషయం. బట్ చాలా అద్భుతంగా కట్టారు. వీళ్ళు ఎంతసేపు ఎలా మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఒక సెంట్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే పర్ హెడ్ అలొకేటెడ్ సైట్ అదే ఒక సెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ హై రైజ్ లో మనకి ఈ బిల్టప్ ఏరియా ఎక్కువయ్యి నివాసయోగ్యంగా ఉండే స్థలం టు లివ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చెప్పినప్పుడు అక్కడ కూడా 1 సెంట్ కన్నా తక్కువ ఉంది. ఈ 225 లేకపోతే 300 చదరపు అడుగులు నేను ఇస్తే అందులో పర్ హెడ్ వచ్చే షేర్ ఇంతే ఉంది అని చెప్పి కాకులు లెక్కలు చెప్తున్నారు తప్ప, ఒక ప్రామాణిక సూత్రాల ప్రకారం ఎటు చూసినా పెద్ద పెద్ద రోడ్లు, ఏ యాక్సిడెంట్ అయినా కూడా, ఫైర్ యాక్సిడెంట్ కానీ ఇంకోటి అయినా కూడా ఈ మన ఫైర్ ఇంజిన్లు రావడానికి అన్ని రకాల సేఫ్టీ స్టాండర్డ్స్తో చాలా చక్కగా ఆ గృహ నిర్మాణం జరిగినాయి. మరి దాన్ని పిచ్చుకూళ్ళు అని చెప్పి మాట్లాడుతూ మరి ఈ ధర్మోకోల్తో ఇంకా వేరే వాటితో మరి కట్టిన ఈ గృహాలని కంపేర్ చేస్తూ మాట్లాడటం, మరి ఎందుకు మరి అది పిచ్చుకూళ్ళనే మనం కావాలని చెప్పి వాటి నిర్మాణాన్ని కంప్లీట్ చేయకుండా ఆపుతున్నామా అని
కొత్తగా నిన్నటి నుంచి మరి జనాల్లో ఈ అనుమానాలు వచ్చేలాగా అనుమానాలు రేకెత్తిస్తూ మరి ఏ శాఖకు సంబంధం లేని కేవలం ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వాల్సిన వ్యక్తి మరి అటు రంగనాథరాజు బాధ్యతలు కూడా మరి తీసుకుని ఈ గృహాల గురించి మాట్లాడటం అనేది నిజంగా చాలా తప్పు. అప్పీల్కి వెళ్ళినప్పటికీ కూడా ఏ కోర్టు కూడా లేని చట్టాలని మేము చట్టాల సవరణ చేయకుండా చేస్తున్నాము అంటే సమర్థించదు. దసరా సెలవు తర్వాత రావచ్చు, ఇదే మ్యాటర్. బట్ డెఫినెట్ గా దేర్ విల్ బి ఏ సెట్ బ్యాక్. ఎందుకంటే ఏ కోర్టు కూడా చట్టాలకు అతీతంగా చెప్పలేదు కాబట్టి. ఒకవేళ చట్టాలకు అతీతంగా కోర్టులు చెప్తే మళ్ళీ జరిగేది ఏంటి? ఓకే, వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేశారంటారు. బట్ కింద కోర్టు ఇచ్చింది వేస్తే మళ్ళీ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేశారంటారు. పాపం చాలా పెక్యులర్ సిచ్యువేషన్ లో న్యాయ వ్యవస్థ ఉంది. అది చాలా దురదృష్టం. ఇక ఈ మెడికల్ అండ్ హెల్త్ ఇంకొక 20 ఇష్యూస్ ఉన్నాయి. దూది దారం లేవు, చూసారా? దూది దారం లేవు. ఈనాడు ఆందోళనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు 127 కోట్లకి 20 కోట్లే కేటాయింపు, నో స్టాక్. అది దూది దారం లేవు. మరి ఇప్పుడు ఏం చేయాలి? హాస్పిటల్స్ లో మరి సర్జరీ చేయాలంటే దూది లేదట, దారం లేదట. మరి దీనికి కూడా మరి జనం మళ్ళీ ఏమని జోకులు వేసుకుంటున్నారంటే, లేకపోతే ఏముంది, రేపు పొద్దున్న వైఎస్ఆర్ దూది జగనన్న దారం పథకం వస్తాయి. వైఎస్ఆర్ దూది స్కీమ్ కింద ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఆ తర్వాత జగనన్న దారం హాస్పిటల్ సప్లై మీద ఇంకో కొన్ని ఫుల్ పేజ్ యాడ్లు వస్తాయి. సో వైఎస్ఆర్ హాస్పిటల్ తాకట్టు పెట్టి లోన్ తీసుకునే అవకాశం లేదా? దూదిదారా అది అసలు హాస్పిటల్ కట్టడం కోసం లోన్ తీసుకుంటానికి అది పెద్ద స్కెచ్ నడుస్తుంది. సో అది పెద్ద స్కెచ్. దూదిదారానికి లోన్ లో దూది దారం కొంత కాస్ట్ అవ్వదు కాబట్టి మేము స్కీమ్ పెట్టుకుంటాం. వైఎస్ఆర్ దూది జగనన్న దారం. ఇలా తర్వాత సూదులు కూడా లేకపోతే వైఎస్ఆర్ సూది, ఎందుకంటే ఆయన మెడిసిన్ చేశారు కాబట్టి వైఎస్ఆర్ సూది. ఇలా మరి మనం ఆరోగ్యశ్రీ ప్రతిదీ 1000 రోగాల్ని 2000 రోగాలకి 3000 రోగాలకి పెంచాం అని అంటున్నారు. మరి ఆరోగ్యశ్రీని పెంచుతూ మరి సూది దారం లేకుండా, మరి టీచర్ లేకుండా మరి ఆసుపత్రులు బయట బోర్డు కూడా పెట్టేశారు. ఇది బోర్డు కూడా పెట్టారంట, తర్వాత బోర్డు తీయించారంట. సో మరి ఈ రకంగా ఉంటే మరి ప్రజలకి మనం ఏమి సమాధానం చెప్పగలం? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. మన మాటలు చూస్తే కోటలు దాటిపోతున్నాయి. ఏ ఖర్చు అయినా సరే నిర్మించేయండి అని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి గారు అంటారు. ఏంటి అర్జెంట్ గా ఫండ్లు ఇవ్వకుండా ఒక 15 హాస్పిటల్ కట్టేయండి అంటారు ఆయన. మరి తీరా చూస్తే సూది లేదు దారం లేదని చెప్పి మరి ఇలాగ పేపర్లో కొన్ని పచ్చిదజాలు చదివితే బాధ అనిపిస్తుంది. ఈ సూదులు దారాలు ఎలా ఉంటే ఇక ఆర్టీసీ బస్సులు మరి గతంలో చెప్పారు పేదవాడు కట్టెడు వినోదం కోసం సినిమాకి వెళ్ళాలంటే మరి ఈ రకంగా దోచుకుంటున్నారు. ఆ దోచుకున్నదంతా సినిమా యాక్టర్లు రెమ్యూనరేషన్ కింద తీసేసుకుంటున్నారని చెప్పి మరి ఏదో స్కీమ్స్ అన్నారు. మరి ఆర్టీసీ బస్సులకి 50% పెంచామని చెప్పి పేరు నాని గారు, ద్వారకా తిరుమలరావు గారు మరి ఈ దసరా దోపిడీ, జగనన్న దసరా దోపిడీ స్కీమ్ పెట్టుకున్నారు. మరి పక్క రాష్ట్రంలో చూస్తే మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఇక్కడ కూడా ఐపీఎస్ ఆఫీసరే, మరి అక్కడ అదే ఐపీఎస్ ఆఫీసర్ మిస్టర్ సజ్జనా, మరి ఆయన పండక్కి మనం రెగ్యులర్ గా నడిపే బస్సుల్ని పండక్కి అవసరం ఎక్కువ అవుతుంది కాబట్టి బస్సుల సంఖ్య పెంచాలి తప్ప
ప్రజల్ని దోచుకోవడానికి కాదు మనం ఉన్నది అని మరి ఆయన ఆ టికెట్ రేట్లని పెంచకుండా బస్సుల సంఖ్యని ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి బస్సుల సంఖ్యని ఈ 5-6 రోజులు మనం పెంచాలి అని నిర్ణయం తీసుకున్నారు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద చీఫ్ మినిస్టర్ అండ్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు ద చైర్మన్ తెలంగాణ ఆర్టీసీ. ఎందుకంటే మరి పండగలు వచ్చినాయి అంటే మనం దోచుకోవడానికి అలవాటు పడి ఉంటే ఇక్కడ మనం ఉన్నదే ప్రజల అవసరాలు తీర్చడానికి సాధ్యమైనంత వరకు మనకు నష్టం కలగకుండా ప్రజల అవసరాలు తీర్చడానికి తప్ప ప్రజల అవసరాన్ని మన అవసరంగా మలుచుకోవటం కాదు అన్న మరి ఒక చక్కటి సూత్రాన్ని మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పి ఆయన్ని ఒప్పించారు. అలాగే కనీసం ఆ పక్కన చూసైనా నేర్చుకుంటే మనం సరే ఇది అయిపోయింది, టైం అంతా అయిపోయింది, సరే మళ్ళీ ఆ దీపావళి సంక్రాంతులు అన్నీ వస్తాయి కాబట్టి కనీసం ఈ ఈ దారి దోపిడీని అంటే అబద్ధం చేసుకోవద్దు, మరి దారి వెంటే వెళ్ళాలి కాబట్టి ఊర్లు వెళ్ళాలంటే మరి ఈ దారులు దాటుకుంటూ సొంత ఊరికి చేరుకోవాలనుకుంటున్నా మరి ఈ ప్రయాణంలో ఈ దోపిడీని మరి ఇప్పుడు ఈ పండగకి ఎలాగో దోసేసాం కాబట్టి కనీసం ఆ దీపావళికి ఆ సంక్రాంతికి మరి ఆపాలని తెలంగాణ బాటలో. ఎందుకంటే మంచి చేసినప్పుడు మనం ఫాలో అవ్వాలి. అది ఉచితంగా ఇచ్చాం, ఇది ఉచితంగా ఇచ్చాం, ఏదో పిల్లలకి బెల్ట్ ఇచ్చి దాని మీద జగనన్న బెల్ట్ దేవనని ఇవన్నీ కాకుండా చక్కగా ఎవడన్నా మంచి చేస్తే పక్కన స్టాలిన్ కూడా చాలా మంచి పనులు చేస్తున్నాడు, నన్ను తిట్టండిరా బాబు అని కూడా మొన్న మీడియా వాళ్ళకి నన్ను పొగడాల్సిన అవసరం లేదు, నన్ను తిట్టండి అని, ఎందుకంటే తప్పులు ఏమైనా ఉంటే తెలుస్తాయని చెప్పి ఆయన అడిగి మరీ తిట్టించుకుంటున్నాడు. ఇక్కడ ఎవరన్నా పొరపాటున తిట్లు కాకపోయినా సలహాలు ఇస్తే కూడా సువోమోటోలు అంటున్నారు. సో కాబట్టి పక్క ముఖ్యమంత్రులను చూసి మనం మంచి చెడు ఉంటే ఉండొచ్చు, చెడు వదిలేయండి, మంచి ఉంటే మనం తెలుసుకొని అది ఫాలో అయితే చాలా సముచితంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇక ఈ స్కూల్స్ గురించి ఇంపార్టెంట్ టాపిక్, అది మనం ఎల్లుండి పెట్టుకుందాం. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. రేపు ఒకరోజు సెలవు పెట్టుకుని ఎల్లుండి స్కూల్స్ పెట్టుకుందాం. ఈ ఒక 5 నిమిషాలు ప్రశ్నలు సమాధానాలతో ముగిద్దాం. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ గెలవని ఒక 15-20 నిమిషాలు కావాలి కాబట్టి. ఇప్పుడు ఇంకొకటి జనరల్గా ఇందాక మనం పేర్ల గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఈ వైఎస్ఆర్ పెన్షన్ అని ఉంది. వైఎస్ఆర్ పెన్షన్ ఇప్పుడు నెల వైఎస్ఆర్ టెన్షన్గా మారింది. ఎందుకంటే ఏ నెలలో ఎంతమందిని లేపేస్తారో అర్థం కాకుండా ఉన్నారు. పొరుగురులో ఉంటే మరి వెళ్ళకపోతే మరి ఈ నెల మనకి పెన్షన్ రాదన్న టెన్షన్. ఆల్మోస్ట్ ఒక 1 lakh చిల్లర ఎగిరిపోయారంట. ఇలా ప్రతి నెల కూడా వైఎస్ఆర్ పెన్షన్ వైఎస్ఆర్ టెన్షన్ స్కీమ్గా మారుతుందని చెప్పి కూడా మరి ప్రజలు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం పెట్టుకున్న పేర్లు ప్రతిదానికి కూడా మరి ఇలాగా పర్యాయ పదాలుగా సొంత పేర్లు కూడా జనం పెట్టేసుకుంటున్నారు. కాబట్టి మనం కొంచెం మా పేర్లు మేము తగ్గించుకుంటే బాగుంటుందేమో అని సూచన. మా ప్రభుత్వం స్పీకర్ గారు మాట్లాడతా పబ్లిక్ మీటింగ్ లో జగనన్న తోప అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఆయన స్పీకర్ గా కాదు, ఆముదాల వాళ్ళ ఎమ్మెల్యేగా మాట్లాడారు. ఆయన ఎక్కువగా ఎమ్మెల్యేగానే బిహేవ్ చేస్తున్నారు. సో ఒక ఎమ్మెల్యేగా ఏమన్నారు, వైఎస్ఆర్ తోప, వైఎస్ఆర్ అది, వైఎస్ఆర్ ఇది, వైఎస్ఆర్ తోక అని చెప్పేసి మాట్లాడుకుంటారు జగనన్న. అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఆయనకు ఆ స్వేచ్ఛ లేదా, పైగా స్పీకర్ ఆయనకు స్వేచ్ఛ ఉంటుంది. జగనన్న తోకాన్ని పథకం పెట్టే చేప ముక్కలకు సంబంధించిన తోకలు ఆయన అడగాలి. జగనన్న ఏదో ప్రాస కోసం అని ఉంటారేమో, బట్ ఏమో మరి దాని వెనకాల ఏమైనా స్కీమ్ ఉందేమో కూడా తెలియదు. గారిని మాత్రం మాట పడనివ్వరు ఎవరితో. సువోమోటోలు
సో ఈ ముంద్రా పోర్ట్ లో ఆ, ఈ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ వీటన్నిటి నుంచి ఈ సరుకులు అవును. అని చెప్పి రానివ్వని చెప్పి పేపర్లో వచ్చింది. బ్యాన్ చేశారు. ఆ, దాని మీద ఇటీవల మంచిదేగా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన డ్రగ్స్ 3,000 కిలోల హెరాయిన్ కూడా పట్టుకున్నారు. ఇప్పుడు ఈ దేశం తీసుకుంటున్నది. డెఫినెట్ గా మరి మంచి నిర్ణయం. ఏముంది, అది వచ్చేది 3 టన్నులు 4 టన్నులు లేకపోతే వాల్యూ చూస్తే అలాంటి పోర్ట్లు ఒక కన్సైన్మెంట్ తెచ్చుకోగలిగితే, అంటే నేను చెప్పి ముందర జనరల్గా చెప్తాను, అలాంటి ఒక కన్సైన్మెంట్ తెచ్చుకోగలిగితే ఇదిగో ఒక కన్సైన్మెంట్ తెచ్చుకోగలిగితే అలాంటి పోర్ట్లు 2 కట్టచ్చు. 21,000 కోట్లు ఆ పోర్టు కడిగితే 15,000 కోట్ల కన్నా ఉండదు. సో అది అటువంటివి అక్కడే కాదు. ఈ నిర్ణయం ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ ఏంటి మనం తయారు చేసేది, మనకి ఇచ్చేది గడుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ ఏమన్నా అవుద్దా? సో కాబట్టి ఈ నిర్ణయం ఒక్క ముందరాయే కాకుండా, ముందరా లేకపోతే ఏముంది, కాకినాడ వస్తారు, కాకినాడ లేకపోతే కృష్ణపట్నం వస్తారు. ఆయన ఒక ముందరా పోర్టుకే ఎందుకు అన్నాడో మరి నాకు అర్థం కాదా. ఇది నేషనలైజ్డ్ పోర్ట్స్, ఆల్ ప్రైవేట్ పోర్ట్స్ అందరూ కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే సరుకుని మరి నో కన్సైన్మెంట్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ విల్ బి అలౌడ్ అని చెప్పి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. బట్ అది కాదు అసలు మన సమస్య. ఆల్రెడీ వచ్చింది తెచ్చింది ఎవడో అనేది తేలాలి. షారుఖ్ ఖాన్ కొడుకు కన్జ్యూమ్ చేశాడు, ఓకే, ఎంతో మంది కన్జ్యూమ్ చేస్తున్నారు. ఎందుకంటే అమ్మడానికే కదా సరుకు తెచ్చింది. మరి నిజంగా ఆ 3 టన్నులు సరుకు ఇది ఎందుకంటే చిన్న మైక్రోగ్రాముల్లో తీసుకుంటారట. మరి ఆ 3 టన్నుల సరుకు తీసుకున్న వాళ్ళు మరి కనీసం ఒక 40-50 లక్షల మంది అన్నా ఉంటారు. మరి షారుఖ్ ఖాన్ కొడుకు దొరికేశాడు షిప్లో. మరి ఆ 40-50 లక్షల మందిని మరి తీసుకెళ్లి జైల్లో పెడితే మన భారతదేశంలో ఉన్న జైల్లో సరిపో. సో మూల కారణం ఏంటి అనేది మరి వీలైనంత త్వరగా పట్టుకుంటే చాలా బాగుంటుంది. మరి మన స్టేట్ పోలీస్ చేసినంత ఎఫెక్టివ్గా మరి ఎన్ఐఏ వాళ్ళు ఎందుకు పనిచేయలేకపోతున్నారో మరి నాకు అర్థం కావట్లా. మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎఫిషియెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే, మరి 24 గంటలు గడవక ముందే మరి ఇక్కడ అడ్రస్ తోటి ట్రేడింగ్ చేసిన వాడు ఎవడో కూడా కనుక్కోకముందే అసలు ఆంధ్రప్రదేశ్కి కానీ విజయవాడకు కానీ ఈ లింకులు లేవని చెప్పి మరి అంత ఫాస్ట్గా ఆ కేసుని పరిశోధించిన మరి సిపి శ్రీనివాస్ గారికి కానీ, మరి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి కానీ అభినందనలు తెలియజేస్తూ, డెఫినెట్గా ఈ కేసుని 24 గంటల్లో తేల్చి చెప్పినందుకు రేపు రిపబ్లిక్ డేకి మెడల్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది. వీళ్ళ స్ఫూర్తితోనే మరి ఎన్ఐఏలు కూడా మరి ఒక రోజులో కాకపోయినా కనీసం ఒక నెల రోజుల కన్నా నిందితుడు ఎవరు, నిందితుడు మేము కాదు అని మా వాళ్ళు చెప్పారు. నిందితుడు ఎవడు అనేది మరి ఎన్ఐఏ వాళ్ళు తొందరగా చెప్తే చాలా బాగుంటుంది. మీడియా కూడా నిన్న మీ పార్టీకి సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారు, మీ పార్టీ కీలకమైనటువంటి వ్యవహారాల నాయకులు పేరు చెప్పచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాష్ట్రంలో విద్యుత్ కోతల్ని అమలు చేయాల్సిన పరిస్థితి రాబోతుంది, దానికి తగ్గట్టు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒకప్పుడు ఉండేటువంటి ప్రకటిత విద్యుత్ కోతల నుంచి 24 గంటలు సరఫరా చేసే పరిస్థితికి వచ్చింది. కేవలం వ్యవసాయానికి సంబంధించి మాత్రమే కొంచెం ప్రాబ్లం. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితిలోకి వెళ్తున్నాం కదా. ఎట్లా చూస్తారు అసలు? అంటే ముందస్తుగా ప్లానింగ్ లేదా? లేదు, అది ఆల్రెడీ మీరు రావడం ఆలస్యమైంది. దాని మీద చాలా కూలంకషంగా చర్చ జరిగింది. బట్ ఇంకొకటి, ఇందాక ఒక మిత్రుడు ముందే నన్ను అడిగింది, దీని మీద సమాధానం చెప్పనుంది ఏంటంటే, ఒక ఎంపీగా మీకు ఇంత గొప్ప ప్రోటోకాల్ ఉంటుందా అని చెప్పి నన్ను అడగటం జరిగింది. ఆ ప్రశ్న డీటెయిల్ గా అడిగితే ఇప్పుడు చెప్తాను. విజయసాయి రెడ్డి గారికి ప్రోటోకాల్ ఇస్తూ ఒక జియో టైప్ లో ఒక పేపర్ బయట సోషల్ మీడియా చర్చలు కొడుతుంది.
అదే నిజంగా ఆయన స్టేట్ గవర్నమెంట్ అట్లా ప్రోటోకాల్ ఏమైనా కల్పిస్తుందా సార్? జీవో లేదు, గాడి గుడ్డు లేదు. అది నేను కూడా చూసా. విజయసాయి రెడ్డి గారి పిఏ ఇలాగా పలానా ఫ్లైట్ దిగుతున్నారో అక్కడ డోర్ తీసి కారులో కాలు పెట్టి కారు ఎక్కుతారు, అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు, పలానా అడ్రస్లో ఇల్లు ఉందని, అక్కడి నుంచి మళ్ళీ డోర్ తీసి కారు ఎక్కుతారు, అక్కడి నుంచి పలానా చోటకి వెళ్తారని చెప్పి ఆయన షెడ్యూల్ని ఆయన పిఏ జనరల్గా ముఖ్యమంత్రి గారు అక్కడ బయలుదేరి హెలికాప్టర్ ఎక్కుతారు, ఇక్కడి నుంచి ఫ్లైట్ దిగుతారు, 2 గంటలు దిగుతారు అన్నట్టు ఒక షెడ్యూల్ ఇచ్చారు అంతే తప్ప అంతకుమించి మా ఎంపీలకి ప్రోటోకాల్ ఏమీ లేదు. విజయసాయి రెడ్డి గారు కూడా మాకులాగానే ఒక ఎంపీ. మరి ఆ పర్టికులర్ దాంట్లో చూస్తే మటుకు అంతకుమించి వాళ్ళ పిఏ ఇచ్చిన షెడ్యూల్ తప్ప అంతకుమించి పెద్దగా అందులో విషయం లేదు. మా పిఏ కూడా, ప్రతి ఎమ్మెల్యే పిఏ కూడా అలా ఇచ్చుకోవచ్చు. బట్ డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడు కాబట్టి అది చూస్తే మీలాంటి వాళ్ళందరూ జీవోగా భావిస్తే భావించి ఉండొచ్చు. బట్ చూడాలి, ఎందుకంటే నిన్న సోషల్ మీడియాలో కూడా వచ్చింది ఇక్కడ కేంద్రంలో రోజు రోజుకి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు విద్యుత్ సమస్య, మరి రైల్వే జోన్ సమస్య, మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ సమస్య, ఈ అన్నిటికీ పరిష్కారం దొరకట్లేదు. కాబట్టి ఫుల్ టైం మా విజయసాయి రెడ్డి గారిని వైజాగ్ నుంచి దూరం చేసి ఇక్కడే పెట్టి ఈ సమస్యలను త్వరలో పరిష్కరించాలని చెప్పి కొత్త నిశ్చయంతో మా ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు తెలిసింది. సో నేను కూడా ఎక్కువగా ఇక్కడే ఉంటున్నాను కాబట్టి, ఈ పార్టీలోనే నన్ను ఉంచారు కాబట్టి, మరి సాయిరెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఒకవేళ పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు కూడా అవకాశం ఇస్తే ఆయనతో పాటు నేను కూడా ఈ కార్యక్రమాలన్నీ చక్కబెట్టడానికి మరి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఈ టీవీల్లో డిబేట్లు 7 గంటల నుంచి 10 గంటల దాకా జరుగుతుంటాయి కదా, వాటిని అడ్డుకోవడం కోసం ఆ టైంలోనే కరెంటు కట్ చేస్తున్నారన్న వాదన వస్తుంది. ఏం జోకుకుంటున్నా ఇప్పుడు, ఎందుకంటే నిజంగా అలా చేస్తే ఈ న్యూస్ ఛానల్సే. బట్ అసలు మరి ఈ జెమినీలో మామూలుగా ఒరిజినల్ ఈటీవీలో, ఈ ఏంటది జీటీవీలో సీరియల్స్ వస్తాయి, చీరేస్తారు. సో అంచేత అంత రిస్క్ ఎన్ని అమ్మఒళ్ళు ఇచ్చినా, ఎన్ని చెల్లిజేళ్ళు ఇచ్చినా కూడా ఆ 6 to 10 అనేది ప్రైమ్ టైము. ఆ టైంలో టీవీ లేకుండా చేస్తే మటుకు డెఫినెట్గా ఇంకా 100 మంది ప్రశాంత్ కిషోర్లు ఇంకెంతమంది వచ్చినా కూడా మమ్మల్ని ఎవరో కాపాడలేరు. కాబట్టి మరి ఆ టైంలో ఏదన్నా ఏం ఆపమన్నా ఆపుతారు తప్ప టీవీ మటుకు ఆపే పరిస్థితి దయచేసి తీసుకురావద్దు. ఏవైనా ఆపుకోండి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు కదా, సజ్జల 6 నుంచి 10 దాకా కట్ ఉంటుందని. కట్ అంటే ప్రస్తుతం చెప్పింది ఏంటంటే వాడొద్దమ్మా అని చెప్పారు. సో ఒక టీవీయే వాడుకోండి తప్ప ఇంకేం వాడుకోవద్దు అని చెప్పి ఉండాలి తప్ప అసలు మొత్తం కరెంటే తీసేస్తే కనుక 6 to 10 ప్రైమ్ టైంలో ఇంకా చూసుకోండి. ఇంకా అసలు మనం ఆ భాష కానీ ఇంకోటి కానీ మేము భరించే లెవెల్లో ఉండదు. ఆ సీరియల్స్కి దూరం చేస్తే ఫినిష్, విల్ బి ఫినిష్. చేయొద్దని మా మొర. మరి ఆయన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుకుంటారో మనకేం తెలుసు. అన్నింటికి కరకాయ వైద్యం లాగా ఏదైనా సద్దలే మాకు. చూద్దాం. మరి ఆయన జ్ఞానం అన్నా పెంపొందించుకోవాలి, లేకపోతే జనాలకున్న అజ్ఞానం అన్నా తొలగాలి. ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఆయన జ్ఞానం పెంపొందించుకోవటం ఈజీ, మా అజ్ఞానం తొందరగా పోదు కాబట్టి. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.